నా పేరు నక్కా వెంకటరత్నం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. మిత్రులారా, మార్కెట్ కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై మన యూనియన్ పనిచేస్తుంది. పనిచేసే క్రమంలోనే మనం అనేక విజయాలు సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు అన్నిటి మీద అవగాహన చేసుకుని ప్రత్యేకంగా మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై మన యూనియన్ నిరంతరం పనిచేస్తుంది. ఈ పనిచేసే క్రమంలోనే ముఖ్యంగా మన సోదరులు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు 15,000, అలాగే సహజంగా చనిపోతే 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్కి గురైతే 5 లక్షల రూపాయలు, అనేక విషయాలలో అనేక సమస్యలలో మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ముందుండి పనిచేస్తుంది. అలాగే యూనిఫామ్ సాధించుకోవటంలో, సెక్యూరిటీ గార్డుగా ఉన్న పేరుని యార్డ్ అసిస్టెంట్గా మార్చుకోవటంలో కానీ, రాబోయే రోజుల్లో మార్కెట్ కమిటీల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని అనేక దఫాలుగా రాష్ట్ర కార్యవర్గం పనిచేస్తుంది. ఈ పనిచేసే క్రమంలోనే ఈ మధ్యకాలంలో సీఎం గారికి కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. మన మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అలాగే మన గౌరవ కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి ఉన్నాం. అయినా సరే అందరూ కూడా మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలంటే రాష్ట్రంలోనే ఉన్నటువంటి 3,50,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారందరితో పాటే మీకు కూడా వర్తింప చేయిస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు చాలా తక్కువగా ఉన్నారు. ప్రతి పని నిత్యము నిరంతరం 24 గంటలు కష్టపడి పనిచేసి కోటాను కోట్ల రూపాయలు ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సమకూర్చున్నాం. ఈ సమకూర్చడంలో మార్కెట్ కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎంతో కష్టపడి టార్గెట్లు పూర్తి చేసి రెగ్యులర్ ఉద్యోగులు తక్కువగా ఉన్నా సరే 24 గంటలు డ్యూటీలు చేస్తూ రాత్రులు పగలు ఎండనక వాననక చలనక మన కుటుంబాలకు కూడా దూరంగా ఉండి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. నిజంగా మనకి మినిమం టైం స్కేల్ ఇస్తే గవర్నమెంట్ మీద ఎటువంటి బర్డెన్ ఉండదు. ఎందుచేతంటే మన
డిపార్ట్మెంటు మార్కెట్ కమిటీ నిధుల నుంచే మనకు జీతాలు వస్తాయి కనుక మనకు ఎటువంటి భారం పడదని మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది, మన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. అది ఆలోచనలో ఉన్నారు. అలాగే మనం ప్రస్తుతం ఏదైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయో ఆ ఉద్యోగ సంఘాల్లో మనం కలిసి పనిచేస్తున్నాం. అది కూడా ఎలాగంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి ధైర్యంగా సమస్యను తీసుకెళ్ళాలని, అలాగే మన గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి మన సమస్యలు ధైర్యంగా తీసుకెళ్లాలని, ఏ సమస్యనైనా సరే మన సమస్యని క్లుప్తంగా వివరించే నాయకత్వం కావాలనే ఆలోచనతోటి రాష్ట్ర కార్యవర్గం కూడా అంతా ఆలోచన చేసి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవశ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో వారి సంఘానికి అనుబంధంగా మనం పనిచేస్తున్నాం. ఆల్రెడీ సూర్యనారాయణ గారికి మీ మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వటం వల్ల గవర్నమెంట్ మీద ఎటువంటి భారం పడదని మేము దానికి సంబంధించిన వివరాలని కూడా వివరించడం జరిగింది. తప్పకుండా మనందరికీ మినిమం టైం స్కేల్ వచ్చేలాగా మన గౌరవ అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ మధ్యకాలంలో మన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. స్వయంగా వారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక ఐక్య వేదిక ఉంది. ఆ ఐక్య వేదికలో మనల్ని అందరం కూడా భాగస్వామ్యం చేసుకుని దాని ద్వారా కవరింగ్ లెటర్ ఒకటి తయారు చేసి త్వరలోనే మన మంత్రి గారిని కలిసి ఆ మంత్రి గారి ద్వారా మనకి మినిమం టైం స్కేల్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్ర కార్యవర్గం నిరంతరం నిత్యం ఎప్పుడు కూడా మన సమస్యలపై పనిచేస్తుంది. మీ యొక్క అందరి సహాయ సహకారాలతోటి రాష్ట్ర కార్యవర్గము ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఎందుచేతంటే మీరందరూ కూడా మాకు ఎంతో తోడ్పాటుని అందిస్తున్నారు. మీరిచ్చే తోడ్పాటుని, మీరిచ్చే ధైర్యాన్ని మేము సమస్యలను ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళటంలో ముందుంటున్నాం. ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా జరగనటువంటి అనేక కార్యక్రమాలు, అనేక విజయాలు మనం సాధించుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఖచ్చితంగా మన యూనియన్ యొక్క విజయాలే. మన యూనియన్ ఏర్పడిన తర్వాత అనేక విషయాలలో విజయాలు సాధించుకోవడం జరిగింది. ఎవరన్నా చనిపోతే వారి కుటుంబంలో కారుణ్య నియామకంలో కూడా ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ అనేక విజయాలు సాధించుకున్నాం. యూనిఫామ్ కానీ ఏ డిపార్ట్మెంట్లో లేదు, స్వయంగా డిపార్ట్మెంట్ ద్వారా యూనిఫామ్ ఇవ్వటం అన్నది. గతంలో ఉన్న యూనిఫామ్ మనందరూ కూడా ఇష్టం లేకుండా ఉన్నటువంటి యూనిఫామ్ అది. ఈరోజు కాకి ప్యాంటు, వైట్ షర్టు పబ్లిక్లోకి వెళ్తుంటే మనల్ని ఎంతో గౌరవిస్తున్నారు. సార్ మీరేంటి ఏమైనా డిపార్ట్మెంటా ఏంటి అని అడుగుతున్నారు. ఆ గౌరవాన్ని సంపాదించింది మన యూనియన్. కాబట్టి అదంతటికి కారణం మీరిచ్చే ధైర్యము, మీరిచ్చే భరోసా. మీరు మాకెప్పుడు అండదండలతో ధైర్యాన్ని ఇస్తున్నారు కనుక మేము ముందుకెళ్తున్నాం. రాష్ట్ర కార్యవర్గం ఎప్పుడూ కూడా నిరంతరం నిత్యము ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే దాన్ని సమస్య పరిష్కారం కోసం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు మీ అందరితో వీడియో చేసి మాట్లాడతా కారణం ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో
ఈ అన్ని సమస్యల మీద, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద, మార్కెట్ కమిటీల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద, ప్రభుత్వ ఉద్యోగులకి, రెగ్యులర్ ఉద్యోగులకి ఉన్న సమస్యలన్నిటి మీద ఒక కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యాచరణ ఏంటంటే 26 జిల్లాల్లోని జిల్లా కలెక్టర్ గారికి అన్ని సమస్యలతో కూడుకున్న వినతి పత్రాలు ఇవ్వాలని, ఆ సమస్యలతో కూడుకున్న వినతి పత్రం ఇచ్చి ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారి ద్వారా అదే రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారికి ఆ జిల్లా నుంచి ఆ కలెక్టర్ గారికి ఆ సమస్యలను ఫార్వర్డ్ చేయిస్తున్నాం కనుక తప్పకుండా జరిగే ఈ రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకి మద్దతు, సంఘీభావం తెలియజేస్తూ మనం కూడా మన సమస్యలతో కూడుకున్న వినతి పత్రాలు కూడా మనం ఇవ్వాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించడం జరిగింది. అందులో భాగస్వాములయ్యి రేపు 1వ తారీఖున చిత్తూరు జిల్లా 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు చిత్తూరు జిల్లాలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు తిరుపతి జిల్లాలో, తిరుపతిలో, 2వ తారీఖు అన్నమయ్య జిల్లా ఉదయం, అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉదయం కార్యక్రమం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం, అలాగే మధ్యాహ్నం నుంచి కడప జిల్లా కడపలోనే ఇచ్చే కార్యక్రమం ఉంది. అలాగే 3వ తారీఖు సత్యసాయి జిల్లా ఉదయం, అదే రోజు 3వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి అనంతపురం జిల్లాలో, తర్వాత ఆదివారం సెలవు వచ్చింది, సోమవారం ఉదయం కర్నూలు, మధ్యాహ్నం నంద్యాల జిల్లాలో 5వ తారీఖు వరకు ఈ రాయలసీమలోని ఈ కార్యక్రమాన్ని చేయటానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఐక్యవేదిక తరపున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కావున తప్పనిసరిగా మీరందరూ కూడా భాగస్వాములయ్యి మన సమస్యలతో కూడుకున్నటువంటి వినతి పత్రం ఆయా జిల్లా బాధ్యులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర బాధ్యులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి సంఘ సభ్యులు అందరూ కూడా భాగస్వాములయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విజయవంతం చేయటంలోనే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులు మనకు పరిచయ కార్యక్రమం ఏర్పడుతుంది. అక్కడ లోకల్గా ఏ సమస్య వచ్చినా సరే ఆ ఉద్యోగ సంఘ నాయకుల ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మిత్రులారా, తప్పనిసరిగా ఈ డేట్లలో ఉన్నటువంటి జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఆ జిల్లాలో పనిచేస్తున్నట్టు మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర కార్యవర్గం తరపున తెలియజేయనది ఏమనగా, మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మనం కూడా మద్దతు, సంఘీభావం తెలియజేసి మన సమస్యలతో కూడుకున్న వినతి పత్రం ఇవ్వటానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలని, రేపు జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా మనం కూడా ముందుంటే ఏదైతే ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారో ఆ నాయకుల ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకొనుటకు మనకు అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా మీరందరూ పాల్గొని రాష్ట్ర కార్యవర్గం ఇచ్చే పిలుపులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ రాష్ట్ర కార్యవర్గం